బుడమేరులో వరద ఉధృతి తగ్గుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఇంకా వరద వేడట్లేదు. రామవరపాడులో పొలాల్లో నీరు నిలిచి పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బుడమేరుకి వరద ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ముంపులో ఉన్న కాలనీలు అలాగే గ్రామాలు కూడా ఇప్పుడిప్పుడే జలదిగ్బంధం నుంచి బయటకు వస్తున్నాయి. రామవరపాడు దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి బుడమేరును చూసుకుంటే గన్నవరం నియోజకవర్గం అలాగే గుడివాడ నియోజకవర్గాల్లో బుడమేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలువ కొల్లేరులో కలిసే వరకు కూడా కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బుడమేరు ఉగ్రరూపానికి బలై ఇప్పటి వరకు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం బుడమేరుకు పడిన పెద్ద 3 గంటలను పోర్చడంతో విజయవాడకు ప్రస్తుతం బుడమేరు నుంచి ముప్పు తప్పిందనే చెప్పొచ్చు. మోకాళ్ళలోతు వరకు ఉన్న కాలనీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే జలదిగ్బంధం నుంచి బయటకు వస్తున్నాయి. ఈ రామవరపాడు నుంచి కూడా గన్నవరం నియోజకవర్గం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రామవరపాడు నుంచి ఏదైతే బుడమేరు పరివాహక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా వరద అనేది చుట్టుముట్టింది. ప్రస్తుతం నిన్నటి వరకు కూడా కాలువలను తలపించిన పొలాల్లో కొంత నీరు అనేది తగ్గిందని రైతులు చెప్తున్నారు. మరొక 2-3 రోజులు పడితే ఈ నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే లోతట్టు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా వరద నీరు చుట్టుముట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ గ్రామాలన్నీ కూడా తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు అనేది క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లోనే రాకపోకలు పెరిగాయి. మరొక వైపు ప్రధానంగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎందుకంటే వరద నీరు అనేది దాదాపు వారం రోజుల నుంచి కూడా పంట చేలలో అలాగే ఉండడంతో వరి పొలాలు అనేవి కుళ్ళిపోయాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎకరాకు ఇప్పటికే దాదాపు 25,000 వరకు కూడా పెట్టుబడి పెట్టాము. మరొక నెలన్నర అయితే పంట అనేది చేతికి వస్తుంది. ఇప్పుడు ఈ అకాల వరద వల్ల పంట అనేది కుళ్ళిపోయిన పరిస్థితుల్లో తాము పెట్టిన పెట్టుబడి అనేది వృధాగా పోతుంది. మరొకవైపు పంట వేసుకునే అవకాశం కూడా లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద అనేది క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సహాయక కేంద్రాల నుంచి కూడా వరద బాధితులు ఇళ్లకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇంకా లోతట్టు గ్రామాలు అలాగే లోతట్టు పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వరద నీరు పోవాలంటే మరొక 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.